హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్కి రామ్ చరణ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే పెద్ది సినిమా రిలీజ్ విషయం గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మొన్ననే ఒక ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అనే వ్యక్తి ఆయన సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో పెద్ది సినిమా జూన్ 25 లేదా 26 తారీఖు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన నోరు జారారు. ఆ తర్వాత పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, నాకేదో తెలియక సోషల్ మీడియాలో వచ్చే వార్తను దృష్టిలో పెట్టుకొని నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. అంటే సోషల్ మీడియాలో పెద్ది సినిమా రిలీజ్ విషయంలో రకరకాల పుకార్లను కొంతమంది వాంటెడ్గా క్రియేట్ చేస్తా ఉన్నారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ మేకర్స్ కానీ ఆ నిర్మాతలు కానీ ఎక్కడ కూడా ఈ సినిమా పోస్ట్పోన్ అయిందని, ఈ సినిమా జూన్లోనో మేలోనో రిలీజ్ అవుతుందని వారు చెప్పలేదు. వాస్తవానికి వాళ్ళు మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజున ఈ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోక ఇంకా ఏదో షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ఏప్రిల్ 30 అయితే కరెక్ట్ అనే ఉద్దేశంతో 30వ తారీఖున ఫిక్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి నిన్న రామ్ చరణ్ రాకాస అనే ఒక సినిమా, నిహారిక కొన్నిదేల నిర్మించినటువంటి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఆ టీంతో మాట్లాడుతూ ఆ టీం సభ్యులు అడిగిన ప్రశ్న, పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పోస్ట్పోన్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి, దీనిపై మీ కామెంట్ ఏంటంటే, పెద్ది అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది, మేము ఏదైతే డేట్ చెప్పామో అదే డేట్ కు పెద్ది సినిమా రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాపై ఉన్నటువంటి ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్స్ అవన్నీ పోయినట్టే. పెద్ది ఏప్రిల్ 30 తారీఖున రిలీజ్ అవబోతున్నట్టు రామ్ చరణ్ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇది పక్కా మనం నమ్మొచ్చు. ఏప్రిల్ 30 తారీఖున పెద్ది రిలీజ్ కాబోతుందని ఫిక్స్ అయిపోయింది. ఇక చూస్తే పెద్ది నుంచి వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కానీ, ఫస్ట్ షాట్ కానీ, ఆ టీజర్ కానీ, ఆ 2 సాంగ్స్ కానీ, మొన్న వచ్చినటువంటి పహిల్వాన్కి సంబంధించినటువంటి రామ్ చరణ్ బర్త్డే రోజు వచ్చినటువంటి ఆ టీజర్ కానీ, ఏది చూసినా మహా అద్భుతం. నిజంగా పెద్ది చాలా కంటెంట్ ఉన్న సినిమా, ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా పాన్ ఇండియా స్క్రీన్స్ పై సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయంగా కనబడుతుంది.